హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా విడుదలైన కుబేరా మూవీలో రష్మిక మందన్, ధనుష్, నాగార్జున గారు నటించారు. అయితే ఈ మూవీ విడుదలై సూపర్ హిట్ అయింది. అయితే ఈ సందర్భంగా రష్మిక మందన్ ధనుష్ గారిపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అయితే అవేంటో ఈ వీడియోలో మనం చూద్దాం. మీతో అంత పెద్ద సినిమా చేసినప్పటికీ మనిద్దరిది ఒక్క సెల్ఫీ మాత్రమే ఉంది నా దగ్గర. మీరు అద్భుతమైన వ్యక్తి. మనం మాట్లాడుకున్న ప్రతిసారి వేరు వేరు నగరాల్లో ఉన్నాం. ఇద్దరం వేరు వేరు పనులు చేసుకుంటూ మాట్లాడుకునే వాళ్ళం. అయితే సినిమా షూటింగ్లో విశ్రాంతి ఎంతో ముఖ్యమని చర్చించేవాళ్ళం. కానీ విశ్రాంతి మాత్రం తీసుకునే వాళ్ళం కాదు. కుబేరా నటపరంగానే కాదు, నిజ జీవితంలోనూ మీరు చేసే పనులు ఎంతో మందికి ఆదర్శమవుతున్నాయి. చుట్టూ ఉన్న వారితోనూ ఎంతో మర్యాదపూర్వకంగా మాట్లాడతారు. ముఖ్యంగా మీరు సెట్లో నా కోసం తెచ్చిన లడ్డూలను ఎప్పటికీ నేను మర్చిపోలేను. అసలు నాకు తమిళ్ డైలాగుల్లోని మీరు చేసిన సహాయం కానీ, నేను ఏదైనా డైలాగులు చెప్పినప్పుడు మీరు ప్రశంసించిన తీరు కానీ నాకు ఎంతగానో నచ్చింది. అయితే ధనుష్, నాగార్జున ప్రధాన పాత్రల్లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం క్రైమ్ డ్రామా కుబేరా. అయితే ధనవంతుల అత్యాశకు, పేదవాళ్ళ ఆకలికి మధ్య జరిగే సంఘర్షణకు దృశ్య రూపంగా ప్రేక్షకుల ముందుకొచ్చి విమర్శలకు, ప్రశంసలు పొందుతుంది ఈ సినిమా. ఈ సినిమాలో ధనుష్ గారి నటన అయితే చాలా అంటే చాలా బాగుంది. నిజంగా అతని నటనకి ఆస్కార్ అవార్డు తప్పనిసరిగా వస్తుంది. నిజంగా అంత బాగా నటించారు ధనుష్ గారు. అలాగే నాగార్జున గారు, రష్మిక గారు కూడా చాలా బాగా నటించారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.